జస్ట్ ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని రీప్లేస్ చేయడం ద్వారా మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీస్ని చాలా హెల్దీగా ఈజియెస్ట్ వేలో సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటాయి. ఫుల్ రెసిపీని డీటెయిల్గా షేర్ చేశాను, సో ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఈజ్ మౌని, వెల్కమ్ టు రొటీన్ డైరీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకుంటున్నానండి, అంటే 250 గ్రామ్స్. దీన్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఈ రెసిపీలో మనం ఇడ్లీ రవ్వని రీప్లేస్ చేసి రాగి రవ్వను అయితే యూజ్ చేస్తామండి. ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్ లోనే అవైలబుల్ ఉంటుందండి. 1 కప్ మినపప్పుకి 2 కప్స్ ఆఫ్ రాగి ఇడ్లీ రవ్వ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ రవ్వ అనేది నానడానికి 2 అవర్స్ టైం పడుతుందండి, కాబట్టి పప్పుని గ్రైండ్ చేసి 2 అవర్స్ బిఫోరే ఈ రవ్వను నానబెట్టుకోండి. పప్పుని గ్రైండ్ చేసిన తర్వాత బ్యాటర్ ని ఇలా పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నూక అనేది పర్ఫెక్ట్ గా సోక్ అయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా బ్యాటర్ కి యాడ్ చేసుకుందాం. ఇలా బ్యాటర్ ని ఖాళీగా ఉండే బౌల్లోకి తీసుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కి బ్యాటర్ అనేది ఫర్మెంట్ అయినా సరే కిందకి పొంగిపోకుండా ఉంటుంది. అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. మార్నింగ్ కి బ్యాటర్ అనేది ఈ విధంగా ఫర్మెంట్ అయి ఉంటుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. ఇప్పుడు దీనికి అరౌండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ వేసే ముందు ప్లేట్కి ఎలాంటి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక్కసారి వెట్ చేస్తే సరిపోతుంది. ఇడ్లీస్ అనేవి స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఫింగర్తో ఇలా టచ్ చేసి చూస్తే డ్రైగా ఉండాలండి. అప్పుడే మన ఇడ్లీస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇలా సింపుల్గా మన హెల్దీ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోతాయండి. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.